ప్రభుత్వంలో కొందరు మంత్రుల తీరుపై సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. మంత్రులు అచ్చెన్నాయుడు, రావెల కిషోర్ బాబు మీద సీరియస్ అయ్యారు. వంశధార ప్రాజెక్టు వివాదాన్ని కేబినెట్ లో ప్రస్తావించిన సీఎం జీవోలిచ్చిన అమలు చేయలేకపోయారంటున్నారు. అచ్చెన్నాయుడు మీద అసంతృప్తి వ్యక్తం చేశారు. గండికోట ప్రాజెక్టుకు సంబంధించి జీవోలిస్తే నిర్వాసితులు సంబరాలు చేసుకున్నారని, వంశధార విషయంలో అలా ఎందుకు జరగలేదని ప్రశ్నించారు. మరోవైపు మంత్రి రావెల కిషోర్ బాబు మీద కూడా సీరియస్ అయ్యారు. మంత్రి రావెల మీద గుంటూరు జడ్పీ చైర్పర్సన్ జానీ మూన్ ఆరోపణలు చేశారు. అభివృద్ధి పనుల్లో తనకు అవకాశం ఇవ్వడం లేదని, అనుచరులను పంపి తన ఇంటి మీద దాడికి కూడా ప్రయత్నించారని ఆరోపించారు. ఈ విషయంలో రావెలకు మరోసారి వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ రెడ్డి తెలుసుకుందాం. చంద్రశేఖర్, వీళ్ళిద్దరి మీదేనా లేకపోతే ఇంకా ఎవరి మీదైనా బాబు సీరియస్ అయ్యారా? దేవి, ఇవాళ మంత్రుల మీద పూర్తి స్థాయిలో సీరియస్ అయినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఇవాళ ఉదయం పార్టీ సమన్వయ కమిటీకి సంబంధించిన సమావేశం ఏదైతే జరిగిందో ఆ సమావేశంలో ప్రధానంగా మంత్రి రావెల కిషోర్ బాబు మీద, అలాగే మరొక మంత్రి అచ్చెన్నాయుడు మీద పరోక్షంగా సీఎం చాలా సీరియస్ అయినట్లుగా మనకు సమాచారం అవుతుంది. ఆ తర్వాత జరిగిన కేబినెట్ సమావేశంలో కూడా వంశధార వ్యవహారానికి సంబంధించి పరోక్షంగానే అధికారుల మీద కానీ, అలాగే మంత్రి అచ్చెన్నాయుడు మీద సీరియస్ అయినట్లుగా మనకు సమాచారం అవుతుంది. ప్రధానంగా చూసుకుంటూ ఉంటే పార్టీ వ్యవహారాల్లో కానీ, ఇటువైపు ప్రభుత్వ వ్యవహారాల్లో కానీ మంత్రులు పూర్తి స్థాయిలో బాధ్యతలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో తాను క్షమాపణలు చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుందన్న ఆవేదనను ఇవాళ సీఎం చంద్రబాబు నాయుడు కేబినెట్ సమావేశంలో తన ఆవేదన వ్యక్తం చేసినట్లుగా మనకు సమాచారం అవుతుంది. అలాగే పార్టీ వ్యవహారాలను కూడా ఏమాత్రం పట్టించుకోకుండా పూర్తి స్థాయిలో వివాదాలకు తావిచ్చే విధంగా వ్యవహరిస్తున్నారు. ప్రధానంగా ఇటీవల మంత్రి రావెల కిషోర్ బాబు తన జిల్లాకు సంబంధించి గుంటూరు జిల్లా జడ్పీ చైర్పర్సన్ జానీమూన్ వివాదానికి సంబంధించి ఇవాళ జరిగిన పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో ఆ విషయాన్ని ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. అలాగే ఎప్పుడు రెగ్యులర్గా రావెల కిషోర్ బాబు అంశానికి సంబంధించి రావెల కిషోర్ బాబు మీద ఆయన నియోజకవర్గాన్ని నుంచి పెద్ద ఎత్తున ఏదైతే ఫిర్యాదులు వస్తుండడం కూడా ఈ సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన ప్రస్తావిస్తూ జిల్లాల్లో ఉన్న విభేదాలు, అలాగే నియోజకవర్గాల్లో సంబంధించిన సమస్యలను మంత్రులు అడ్రస్ చేయకపోవడం వల్ల, అలాగే తరచూ వివాదాస్పద రీతిలో వ్యవహరించడం వల్ల పార్టీ పరువు బజారుకి ఇడుస్తున్నారు, పార్టీని ఇబ్బంది పెడుతున్నారనే దిశగా ఆయన మంత్రి రావెల కిషోర్ బాబు మీద కొంత ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. మరొక వైపు వంశధార నిర్వాసితులకు సంబంధించి జీవోలు జారీ చేసిన అమలు చేయించడంలో జిల్లా యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. అమలు చేయించడంలో మంత్రి అచ్చెన్నాయుడు కూడా విఫలమయ్యారు. దీనివల్ల తాను స్వయంగా క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. ఇది చాలా బాధాకరమైన అంశం. ఎందుకు సీరియస్గా తీసుకోవట్లేదనే దిశగా మంత్రుల మీద, అలాగే కొంతమంది అధికారుల మీద చంద్రబాబు నాయుడు సీరియస్ అయినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకుంటా ఉంటే ఇవాళ జరిగిన పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో కానీ, ఆ తర్వాత కేబినెట్ సమావేశంలో కూడా మంత్రుల వ్యవహారం మీద చంద్రబాబు నాయుడు మనస్తాపానికి గురి కావడంతో పాటుగా కొంత సీరియస్ అయినట్లుగా కూడా మనకి పార్టీ వర్గాల నుంచి, ఇటువైపు ప్రభుత్వ వర్గాల నుంచి వెళ్తున్న సమాచారం మేరకు తెలుస్తుంది. దేవి, మరి ఎలా తీసుకోవచ్చు అంటే అంతర్గత కుమ్ములాటలకు, ఆధిపత్య పోరుకు చెక్ పెట్టేందుకు ఒక హెచ్చరికగా భావించవచ్చా? ఖచ్చితంగా. అంటే ఇప్పటి వరకు కూడా సమన్వయ కమిటీ సమావేశాలు ప్రతి కేబినెట్ సమావేశానికి ముందు కానీ తర్వాత కానీ జరుగుతూ వస్తున్నాయి. ఈ సమావేశాల్లో ఈ స్థాయిలో ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితులు ఇప్పటివరకు కనిపించలేదు. అంటే ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఇవాళ జరిగిన పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో లోకేష్తో పాటు చంద్రబాబు నాయుడు కూడా హనీమూన్ ముగిసింది. ఇక ఎన్నికల మూడ్లోకి వెళ్లాలన్న దిశగా ఒక సంకేతాలు కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఎన్నికలు దగ్గర పడుతున్నా కానీ మంత్రులు పూర్తిగా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు, కొందరు మంత్రులు పూర్తిగా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారన్న భావన ఆయన మాటల్లో వ్యక్తమవుతుంది. సో ఇటువంటి విషయాలు, ఇటువంటి సంఘటనలు కనుక మళ్ళీ పునరావృతం అయితే సహించేది లేదని చెప్పడం ద్వారా ఒక హెచ్చరిక జారీ చేసినట్లుగా మనం భావించాల్సి ఉంటుంది. దేవి.